హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరికాయ పచ్చడి చేశానండి. ఇది తయారు చేయటానికి ఒక కొబ్బరికాయ కప్పు తీసుకున్నానండి. పొట్టు కప్పు పెరుగు, పచ్చిమిరకాయలు, అల్లం, కరివేపాకు తీసుకుని బాణీ పెట్టి నూనె పోసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, పచ్చెనగపప్పు, అల్లం ముక్కలు ఇవి వేపండి. ఇలాగా ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలండి. ఇవి ముక్కలు కోసుకోవచ్చండి, కొబ్బరికాయలు పొట్టు కింద కోరుకోవచ్చండి. ఈ పోపు అంతా మిక్సీ పెట్టుకున్నానండి. ఎక్కడన్నా కొంచెం కొబ్బరికాయ ముక్కలు ఉంటాయని కొంచెం కొద్దిగా పెట్టానండి మిక్సీ కొబ్బరికాయ పొట్టు. తర్వాత మళ్ళీ దీన్ని పోపు రెడీ చేసుకున్నానండి. ఇవి శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు, ఈ పోపు అంతా వేపుకొని మరలా ఇది తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుని ఈ పోపు అంతా కూడా మనకి చక్కగా వేగిపోయిందండి. దీన్ని మళ్ళీ ఇది కొబ్బరికాయ రుబ్బి పెట్టుకున్నాను కదండి, దీనికి పోపును కొబ్బరికాయని అది మళ్ళీ పోపులో వేసేసుకొని పెరుగు వేసుకొని కావాలితే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి, కొంచెం పలచగా కావాలంటే. దీన్ని అంతే అండి, కొబ్బరికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. కొత్తిమీర ఉంటే జల్లుకోవచ్చండి, లేకపోతే కరివేపాకు చేసుకోవచ్చండి. దీంట్లో ఎండుమిర్చి కూడా వేసాను. రెడీ అండి.